నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. చాలామంది విద్యార్థులు మనం లాస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల్ని మనం ట్రాన్స్ఫర్ పాత్లో యుఎస్, అలాగే యూకే, సింగపూర్, హాంకాంగ్, సౌత్ కొరియా, యూరప్ లాంటి కంట్రీస్కి ట్రాన్స్ఫర్ మీద కొంతమంది స్టూడెంట్స్ని మనం పంపించడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు ట్రాన్స్ఫర్ మీద పంపించడం అనేది అసలు జనరల్గా ఈ 2 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అలా వెళ్ళినటువంటి స్టూడెంట్స్ కూడా చాలా రేర్, చాలా తక్కువ కింద చెప్పాలి. చాలా ఒకడో ఇద్దరు ఉంటే ఎక్కువ ఉన్నట్లు లెక్క. సో ఆ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ అప్లికేషన్ ప్రాసెస్ అంతా చాలా కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాసెస్ రెగ్యులర్గా ఉంటుంది. దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో కౌన్సిలింగ్ వచ్చిన స్టూడెంట్స్ కూడా కొంతమంది మాకు ఐఐటి ముంబై నుంచి స్టూడెంట్స్ ఈ మధ్యన కౌన్సిలింగ్ వచ్చారు. ఈవెన్ ఐఐటి మద్రాస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా, ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఐఐటి మద్రాస్లో సంజయ్ అనే స్టూడెంట్ ఉంటాడు ఎలక్ట్రికల్. ఆ అబ్బాయిని కూడా ఇంపీరియల్ కాలేజీకి పంపించాం మనం. అలాగే IIIT స్టూడెంట్ ఒక స్టూడెంట్ని మనం యూఎస్ పంపించడం జరిగిందంటే 180 వరంగల్. ఈవెన్ నార్మల్ ఎంసెట్ కాలేజీలో కూడా ఇప్పుడు గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, నార్మల్ టైర్ 4, టైర్ 5 కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్. అక్కడ చదువుతున్న ఒక అమ్మాయిని కూడా సెకండ్ ఇయర్ అయిన తర్వాత యూరప్ పంపించాం మనం. అట్లా డిఫరెంట్ పీపుల్ని ట్రాన్స్ఫర్ పాత్రలో కూడా కొంతమందిని పంపించడం జరిగింది. ఇప్పుడు స్పెసిఫిక్గా ఏంటంటే వింటర్లో కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఎగ్జామ్స్ లాంటి ప్లాన్ చేసుకుని ఆల్రెడీ ట్రాన్స్ఫర్కి సంబంధించిన అప్లికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి మొత్తం అన్నీ కూడా. రెగ్యులర్ అప్లికేషన్ డెడ్ లైన్స్ ప్రాసెస్ వేరు, ట్రాన్స్ఫర్కి సంబంధించిన ప్రాసెస్ వేరు. ఇది కన్ఫ్యూజ్ అయిపోయి దీన్ని కలిపేది మీరు. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాసెస్. ఈ యొక్క ట్రాన్స్ఫర్కి ఎవరైతే 2026 ఫాల్కి ఎవరైతే ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళదాం అనుకుంటారో వాళ్ళకు ఉండవలసినటువంటి వాళ్ళు చదవలసిన ఫస్ట్ ఇయర్ చదివే స్టూడెంట్స్కి ఐడియల్గా ఉంటుంది. ఈవెన్ సెకండ్ ఇయర్ చదివే స్టూడెంట్స్ కూడా అవకాశం ఉంటుంది. థర్డ్ ఇయర్ చదివే స్టూడెంట్స్కి వెళ్ళడానికి కుదరదు. ఒకవేళ థర్డ్ ఇయర్ చదివే స్టూడెంట్స్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే అక్కడ మళ్ళీ 2 ఏళ్ళు చదవాల్సి ఉంటుంది, 2 ఇయర్స్ ఫీజు. సో జనరల్గా ఫస్ట్ ఇయర్ ఇక్కడ చదివిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత 3 ఏళ్ళు చదువుతారు కాబట్టి 3 ఏళ్ళకి ఫీజు కడితే సరిపోతుంది. అలాగే ఇక్కడ 2 ఏళ్ళు చదువుతారు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన 2 ఏళ్ళు ఫీజు కడితే సరిపోతుంది. ఒకవేళ ఇంకా ఏదైనా సబ్జెక్ట్స్ పర్స్పెక్టివ్ చూస్తే ఇక్కడ మెకానికల్ చదివే కంప్యూటర్ సైన్స్కి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు మేము ఐఐటి మద్రాస్ చెప్తున్నాను, సంజయ్ అతను ఎలక్ట్రికల్లో మేము సిఎస్కి పంపించడం జరిగింది. అట్లాగే మీకు NIT వరంగల్ స్టూడెంట్ కూడా మీకు మెకానికల్ ఇంజనీరింగ్ అతను కూడా సిఎస్కి పంపించడం జరిగిందండి. ఈవెన్ మీకు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి బిజినెస్ స్కూల్కి పంపించడం జరిగింది. ఈవెన్ బిజినెస్ స్కూల్ అలా డిఫరెంట్ కోర్సెస్కి ట్రాన్స్ఫర్ పాత్ర వెళ్ళొచ్చా అంటే ఎస్. మీరు ఎవరిని పడితే అని అడిగి వెళ్ళకూడదంటే ఆడి చెప్పాడు ఈడి చెప్పాడని మీరు బ్రెయిన్ అప్లై చేయకండి. ఎందుకంటే జనరల్గా మీకు బ్రెయిన్ ఉండదు, అడిగినోడికి తెలుసుకున్నోడికి బ్రెయిన్ ఉండదు. ఇలాంటి మీరు బ్రెయిన్ అప్లై చేయకూడదు. పక్కాగా నేను చెప్తున్నానంటే కాన్ఫిడెంట్గా అది అంతే 100% కరెక్ట్ ఇది. సో ట్రాన్స్ఫర్ పాత్లో ఫస్ట్ ఇయర్ చదివి యూజీ కానీ సెకండ్ ఇయర్ చదివి యూజీ స్టూడెంట్స్ కానీ మీరు బ్రాంచ్ మార్చుకుని వెళ్ళొచ్చు. కానీ అన్ని కాలేజీలకి అన్ని కంట్రీస్కి వెళ్ళడానికి కుదరదు. సో యూఎస్లో అన్ని కాలేజీలకి వెళ్ళొచ్చు. ఈవెన్ ఫ్రమ్ MIT దగ్గర నుంచి ఏ కాలేజీకైనా వెళ్ళే అవకాశం ఉంటుంది ట్రాన్స్ఫర్ పాత్రలో. అట్లాగే యూకేలో వెళ్ళినప్పుడు మాత్రం సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఎవరంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్ వేస్తారు. అది ఒక క్రైటీరియా. ఎందుకంటే యూకేలో 3 ఇయర్స్ బీటెక్ ఉంటుంది కాబట్టి. కెనడాలో ట్రాన్స్ఫర్ పాత్ర డిఫరెంట్గా ఉంటుంది. సింగపూర్ NUSNT ఒక రకంగా ఉంటుంది, లేకపోతే హాంకాంగ్లో ఉన్న కాలేజ్ ఒక రకంగా ఉంటుంది, సౌత్ కొరియాలో ఉన్న ప్రొసీజర్స్ డిఫరెంట్గా ఉంటాయి. దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అవన్నీ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్ పాత్కి సంబంధించినటువంటిది అనదర్ పాయింట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ పాత్ వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్గా ఈ క్రెడిట్స్ అన్నీ అక్కడ మ్యాచ్ అవ్వవు. ఎందుకంటే మీరు ఇక్కడ చదివిన కాలేజీలో ఉన్న క్రెడిట్స్ ఎగ్జాక్ట్గా ఆ రెగరస్నెస్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CMU అప్లికేషన్ పెట్టాం లాస్ట్ ఇయర్. సో అన్నీ తీసుకోనని చెప్పాడు, కొన్ని తీసుకుంటానని చెప్పాడు. అన్ని కోర్సులు మ్యాచ్ అయినా కూడా ఆ టఫ్నెస్ బట్టి ఉండాలి. ఇప్పుడు IIT ముంబై నుంచి పెట్టడం జరిగింది. సో వాడు తీసేసుకుంటాడు, ఎందుకంటే పెద్ద కాలేజీ కాబట్టి. కొన్ని కాలేజీలు చిన్న కాలేజీ నుంచి పెట్టినప్పుడు కొన్ని క్రెడిట్స్ తీసుకోకపోతే భయపడక్కర్లా. మీరు అందుకని అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్ రిజిస్ట్రేషన్ చేసిన అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్ కొన్ని రాసేసినట్లయితే ఆ ట్రాన్స్ఫర్కి వెళ్ళినప్పుడు కొన్ని క్రెడిట్స్ అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇంగ్లీష్ కానీ లేకపోతే ఏదైనా సైకాలజీ కానీ స్టాటిస్టిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇలాంటి రాస్తే అక్కడ ఇంకా చదవక్కర్లా. ఒకవేళ మీరు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చదవకపోయినా వేరే చదవకపోయినా ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది, బర్క్లీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంగ్లీష్ AP ఇంగ్లీష్ అండ్ లిటరేచర్ అది కాంప్రహెన్షన్ అని రాశారనుకోండి, బర్క్లీ ట్రాన్స్ఫర్ అయ్యారనుకోండి, UCLకి ట్రాన్స్ఫర్ అయ్యారనుకోండి, ఇది తీసేసుకుంటాడు. అఫ్కోర్స్ UCSకి డెడ్ లైన్ అయిపోయింది, December 1 అయిపోయింది మనకి. మిగిలినట్టు ఇంకా డెడ్ లైన్స్ ఉన్నాయండి. కొన్ని ఫిబ్రవరి దాకా ఉంటాయి, కొన్ని మార్చి వరకు డెడ్ లైన్స్ ఉంటాయి US అయితే. అఫ్కోర్స్ మిగిలిన కంట్రీస్కి కంట్రీ బట్టి వాటి అంటే ఆల్మోస్ట్ ఇది చాలా లేట్గానే చేస్తున్నట్టు అండి ఈ వీడియో నేను. బట్ టైం తక్కువగా ఉంది, బట్ స్టిల్ కొంచెం తక్కువ నేరోలో టైం ఉందండి. ఇప్పుడు కొంచెం ఈ వింటర్ హాలిడేస్లో వాటిలో కొంచెం ప్రొఫైల్ అట్లా ఏదైనా ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కొంతమందికి GPA పడిపోద్ది అబ్నార్మల్గా, ఇంకా లెగదు. ఇప్పుడు మాకు IIT హైదరాబాద్ స్టూడెంట్ ఉన్నాడు, 6.5 GPA ఉందాడు, ఇంకా లెగదడికి, ఇంకా ఆల్మోస్ట్ స్పాయిల్ అయిపోయాడు. సో వాడికి ప్లాన్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ ముందే ప్లాన్ చేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈవెన్ టాప్ 10 టాప్ 20 ర్యాంక్స్ ఉన్న కొంతమంది స్టూడెంట్స్ కూడా పాపం చాలామందికి తెలియక మా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ ఈవెన్ టాప్ 20 టాప్ 30 JEE అడ్వాన్స్డ్ ర్యాంకర్స్ కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోవడం వల్ల IIT ముంబైలో వాళ్ళకి ముందు తెలిస్తే ట్రాన్స్ఫర్ పెడితే JEE ర్యాంక్తో టాప్ కాలేజ్ వచ్చేస్తుంది 11th 12thలో. బట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏమో అకాడమిక్ ప్లేస్మెంట్స్ మంచి రావు మద్రాసులో, ఈవెన్ ఢిల్లీలో, మళ్ళీ బయటికి రాలేడు. సో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయండి. మీరు IIT మద్రాస్ చదివితే ఇంకో చోట చదివితే ప్లేస్మెంట్స్ కూడా అన్ని రావండి. అందుకు అక్కడ కూడా GPA రావాలి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. 6, 6.5 చాలా మందికి వస్తున్నాయి. వాడికి ఎటుగా అక్కడ అవుతాడు. వాడు ఫస్ట్ ఇయర్లో రియలైజ్ అయిపోయాడు అనుకోండి, మనకి సెట్ అవ్వట్లేదు కాలేజీ, మనకి ఇబ్బంది అయింది, లేకపోతే మనకి సరిగ్గా చదవలేకపోయాం అనుకున్నప్పుడు ముందే రియలైజ్ అయిపోయి ఎలక్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి. ఈ విషయాలు తెలియట్లా, పేరెంట్స్కి ఇది అర్థం కావాలి. బట్ ట్రాన్స్ఫర్ పాత్రలో స్కాలర్షిప్లు వచ్చే అవకాశాలు ఉండవు, రెగ్యులర్ స్టూడెంట్స్కి వచ్చినట్టుగా రావు. ఈ పాయింట్ ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో డెఫినెట్గా ట్రాన్స్ఫర్ అనేది ఫస్ట్ సెమిస్టర్లోనే ప్లాన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ 2025లో జాయిన్ అయ్యారు, పెర్ఫార్మెన్స్ సరిగ్గా రాలా ఫస్ట్ సెమిస్టర్లో, మీరు అలర్ట్ అయిపోవాలి, ఏదో ఒక సజెషన్ తీసుకోవాలి.
సజెషన్ తీసుకోవడానికి దీని మీద నాలెడ్జ్ ఎక్కువ మందికి ఉండదు. తీసుకుని ముందే ప్లాన్ చేసుకుని తప్పని జంప్ అయిపోవాలి. లేదా బ్రాంచ్ నచ్చలేదు జంప్ అయిపోవాలి. లేదా BA బేకాన్ చదువుతున్నారు వేరే దానికి షిఫ్ట్ అవ్వాలి, అయిపోవాలి. లేకపోతే నేను ఏదో ఎలక్ట్రికల్ చదువుతున్నా ఇప్పుడు షిఫ్ట్ అయిపోవాలి, ఎలా అయిపోవాలి షిఫ్ట్. లేకపోతే సైన్సెస్ చదువుతున్నాను ఇంజనీరింగ్ రావాలి, ఇంజనీరింగ్ చదువుతున్నా సైన్సెస్కి రావాలి. ఇలా లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ ట్రాన్స్ఫర్ పాత్ర ఉంటాయి. దీని మీద నాలెడ్జ్ జనరల్గా ఇండియాలో ఉండదండి, రేర్గా, మేబీ హార్డ్లీ, అసలు చాలా రేర్ అండి, రేర్ ఆల్మోస్ట్. అంటే మీకు ఎవడో అసలు అప్లై చేయడు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళండి, ఇవి జనరల్గా రేర్ ఉంటాయి. అసలు ఇప్పుడు మెడికల్ ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఇంక ఇంపాసిబుల్. లేకపోతే ఏదో కెనడా వెళ్ళాలి, ఇవన్నీ చాలా రేర్ కోర్సెస్ అండి. ఇవన్నీ జనరల్గా మీరు ఇండియా భారతదేశం మొత్తం తిరిగినా కూడా ఎవడొకడు కూడా దొరకదు దీనికి సంబంధించి అప్లై చేయాలి. అందుగురించి సీట్లు కూడా తక్కువ ఉంటాయండి యాక్చువల్గా. సో చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉంటాయి. బట్ స్టిల్ వెళ్ళొచ్చు అన్న విషయాన్ని నేను చెప్తున్నాను కాన్ఫిడెంట్గా చెప్పి 100% ఒకసారి నేను చెప్పానంటే ఇక యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ అంతే, నా నోట్లోంచి వచ్చిందంటే. బట్ కేర్ఫుల్గా మీరు పెర్ఫార్మెన్స్ వీక్గా ఉన్నా ఒక ఆప్షన్ దొరుకుద్ది, పెర్ఫార్మెన్స్ స్ట్రాంగ్గా ఉన్నా మంచి కాలేజీకి వెళ్ళొచ్చు, పెర్ఫార్మెన్స్ బ్రాంచ్ మారాలన్నా వెళ్ళొచ్చు, డిగ్రీ టు డిగ్రీ మారాలన్నా వెళ్ళొచ్చు. క్రెడిట్ ట్రాన్స్ఫర్ అన్నీ అవుతాయా? అవ్వవు. కొంత ఏదైనా ఏపీస్తో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చా? ఏపీస్ రాసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. జీపీ ఎక్కువ ఉంటే ఎలా వెళ్ళాలి, తక్కువ ఉంటే ఎలా వెళ్ళాలి, సెకండ్ ఇయర్ తర్వాత వెళ్ళే అవకాశం ఉంటుందో, థర్డ్ ఇయర్లో వెళ్ళే అవకాశం ఉండదు. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అక్కడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మిగిలిన ఇయర్స్కి మాత్రం ఫీజు కట్టాలి. కొన్ని సందర్భాల్లో ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే మళ్ళీ ఫస్ట్ ఇయర్కి వెళ్ళవలసిన సందర్భం ఉంటే మేబీ తప్పదు, కొన్ని కోర్స్ వర్క్ ఎక్కువ చేయాలి. అలా లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ట్రాన్స్ఫర్కి వెళదాం అనుకుంటారో పర్టికులర్గా టాప్ IIT స్టూడెంట్స్ కానీ లేకపోతే ఏదైనా IIIT స్టూడెంట్స్ కానీ వాళ్ళకే డెఫినెట్గా ప్రీమియర్ యూఎస్లో ఉన్నట్టు టాప్ కాలేజ్ టార్గెట్ చేస్తే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి JEE ర్యాంక్స్ కానీ వాళ్ళకి కొంచెం ఉంటుంది. అక్కడ ప్రొఫైల్ డౌన్ అయినప్పుడు ఒక రకంగా ప్లాన్ చేయాలి, కంట్రీ మారాలి. అందరికీ యూఎస్ వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు, యూఎస్ని టార్గెట్ చేయడం కుదరదు. దాని అప్లికేషన్ ప్రాసెస్, కాలేజ్ రిపోర్ట్స్ అని, ట్రాన్స్క్రిప్ట్స్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, రికమెండేషన్ లెటర్స్ కానీ కొంచెం డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఉంటాయండి. సో అది కొంచెం ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకున్న అప్లికేషన్ మనం ప్లాన్ చేయాలి. జీపీఏ పడిపోయింది అనుకోండి, మీరు కాలేజీలో టెక్ మహేంద్రుడు ఎవడో వచ్చాడు, జీపీఏ పడిపోయింది, వాడికి ఏం చేస్తాం, శివనాథరావు ఒకటి వచ్చాడు, పడిపోయింది, వాడు వెంటనే షిఫ్ట్ అయిపోవాలి. వాడు ఇంకా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్కి వచ్చాడు, 3 సెమిస్టర్స్ పెర్ఫార్మెన్స్ లేదు, ఇంకా లెగదు, ఇంకా ఆటోమేటిక్గా ఇంకా కోర్స్ అన్నా మార్చుకోవాలి, కాలేజ్ అన్నా మార్చుకుని ఏదైనా వెళ్ళాలి. ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ థర్డ్ ఇయర్ అయిన తర్వాత రిలీజ్ అవుతున్నారు చాలామంది మా దగ్గరికి వచ్చారు. థర్డ్ ఇయర్ అయిన తర్వాత ఏం చేస్తాం, రీసెంట్గా చాలామంది మా దగ్గరికి వచ్చారు కూడా, జనరల్గా మీడియాలో పేర్లు అవి చెప్పం కాబట్టి చెప్తున్నాను. సో అది ముందే ప్లాన్ చేసుకుంటే ఈజీగా మీకున్న ప్రొఫైల్కి 11th 12th స్కోర్స్ బాగుంటాయి, 10th స్కోర్స్ బాగుంటాయి, మిగతా ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే రాసుకుని ప్రొఫైల్ కొంచెం అటుగా సెట్ చేసుకుని తప్పని జంప్ అయిపోవడమే. ఎందుకంటే ఫైనాన్షియల్గా అందరికీ వీక్ ఉంటారు, కొంతమంది డబ్బులు పెట్టుకుని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తులు ప్లాన్ చేసుకుని ఈ ట్రాన్స్ఫర్ పాత్ ఆప్షన్ చాలా వాడుకోం మనం. అలా వాడుకున్నట్లయితే డెఫినెట్గా మీకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వెళ్ళి చదువుకొచ్చింది కానీ పీజీకి వెళ్తానండి. ఏంటి పీజీకి 2 ఏళ్ళు వేస్ట్ కదా. యూజీకి వెళ్ళిపోయి ట్రాన్స్ఫర్ పాత్కి వెళ్ళిపోయి 2 ఏళ్ళు చదివి ఓపీటీలోకి వెళ్ళిపోయి జాబ్ కొట్టేయడం అంతే. ఇంకా పీజీ ఎందుకు అసలు? మళ్ళీ పీజీలో సీట్ రావాలంటే మీకు పర్సంటేజ్ రావాలంటాడు, రీసెర్చ్ అంటాడు, పబ్లికేషన్స్ అంటాడు, రికమెండేషన్ లెటర్స్ అంటారు, కాలేజీ బ్రాండ్ అంటారు, 100 మాట్లాడతారు. అదే యూజీకి వెళ్ళాలని ఓన్లీ 11th 12th 10th 9th స్కోర్లు లేకపోతే SAT లేకపోతే ఏపీఎస్ చూసుకుని వెళ్ళిపోవచ్చు. అప్పుడు కాలేజీ బ్రాండ్ ఏంటి, రీసెర్చ్ ఏంటి, పబ్లికేషన్స్ ఏంటి, లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఏంటి, కాలేజీ బ్రాండ్ ఏంటి, ప్రాజెక్ట్స్ ఏం చేసావు, ఇంటర్న్షిప్లు ఏం చేసావు, 100 క్వశ్చన్లు ఉంటాయి. దానికంటే యూజీకి ట్రాన్స్ఫర్ అయిపోవడం అనేది ప్రాక్టికల్గా ఈజీ. ఇది కొంచెం లోతుగా మీరు దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మేబీ అప్పుడు మీకు క్లారిటీ వచ్చే అవకాశం, డెఫినెట్గా ఈ అవకాశం ఎవరికైతే ఉంటుందో అది ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.